అందరికీ. నేను ఇప్పుడు నర్సరీకి వచ్చానండి. ఇక్కడ పూల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు చూద్దాం అని చెప్పి నర్సరీకి వచ్చానండి. ఈ నర్సరీ వచ్చేసి ఇక్కడ బళ్ళమెట్టలో ఉందండి. బళ్ళమెట్టలో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి దగ్గరలో ఉందండి. అడ్రస్ చూపించు. పునాస ఇప్పుడే తినేసి ఎంత బాగున్నాయో చూడండి. ఏమున్నాయా లక్ష్మి ఇక్కడ మొక్కలు? ఫ్రూటెడ్ ప్లాంట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఉన్నాయా? అన్ని వెరైటీస్ ఉన్నాయి. నాకు అవకాడో కావాలి. ఉంది, అవకాడో ఉంది, అంజీరా ఉంది. అంజీరా టూ టైప్స్ ఉన్నాయి. టర్కీ అంజీరా, అవకాడో, బ్లూబెర్రీ ఉంది, యాపిల్, సిమ్లా యాపిల్, గ్రీన్ యాపిల్, వాటర్ యాపిల్, యాపిల్ బేర్, సీతాఫలంలో 2 టైప్స్ ఉన్నాయి. నార్మల్ది ఉంది, గోల్డెన్ సీతాఫలం. ఓకే. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బరీ. ఓకే, మల్బరీ. స్వీట్ లెమన్, టేబుల్ నిమ్మ, టేబుల్ నిమ్మ, $1300 పడుతుంది. 1300 పడుతుంది. చూడండి, పెద్ద చెట్లు కూడా ఉన్నాయండి. ఎవరన్నా కావాలంటే తీసుకొని వేసుకోవచ్చు. మామిడి చెట్టు అండి. నేనైతే చిన్నయ్య అని చెప్పి తీసుకున్నానండి. కాపించుకోవచ్చులే, మనం కొద్దిగా పెంచుకోవాలి. బత్తాయి, బత్తాయి అండి. కాయలు కూడా సపోటా ఉంది, సపోటా ఉంది. ఇదండి సపోటా కూడా పెద్ద మొక్క అండి. కాయలు కూడా ఉన్నాయండి. వస్తుంది. జామ కూడా అలాగే ఉన్నాయి లోపల. మీ దగ్గర తీసుకెళ్ళిన జామేనమ్మా. ఇప్పుడు ఎన్ని కాయలు కాస్తున్నాం, మొత్తం పక్కన తినేస్తున్నాయి ఫ్రూట్స్. ఆ ఫ్లవర్ ఏంటి ఒకసారి చూపించి. ఏం ఫ్లవర్ అది? ఒకసారి క్రీపర్ బుషెస్ వస్తుంది. అది ఎలస్టోఫియా అంటారు. బుషెస్ వస్తుంది, క్రీపర్గా చేసుకోవచ్చు. మంచి పింక్ షేడ్ వచ్చింది. సంపంగి, ఆకు సంపంగి, మసాలా సంపంగి అంటారు. అది తమలపాకు. 120 పాట్తో వస్తుంది. అది అది శాండ్ పెప్పర్ వైన్ అంటారు. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. క్రీపర్ అది. ఆర్కిడ్స్, ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పెస్టోబియా వల్వా అంటారు. అవి క్రీపరే. ఇండోర్ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అన్నీ వచ్చాయి. ఇండోర్ కూడా చూపించండి.
మందారం ఇప్పుడు వద్దు, వస్తాను. నాకు ఫ్రూట్స్ మొక్కలు కొన్ని తీసుకున్నామని. ఓకే ఆ మందారం ఒకటి పెద్దది వచ్చింది కదా, అది తీసుకున్నామని చెప్పి. ఓకే. సెరామిక్ పాట్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, అన్ని ప్లాస్టిక్స్ మొత్తం అంతా. వేప పిండి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, రోజ్ మిక్స్, ఘనజీవామృతం, వర్మీ కంపోస్ట్, కోకో పిట్ అన్నీ. వర్మీ కంపోస్ట్ అవి కూడా కావాలి. సీడ్స్ ఉన్నాయా? సీడ్స్ ఏమైనా? సీడ్స్ అన్నీ, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు ఎవరైనా వచ్చినా కూడా సీడ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అన్నీ అవైలబుల్ ఉంటాయి. చూడండి ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. అడ్రస్ పెడతాను మీకు. మీకు కావాల్సిన మొక్కలు కానీ సీడ్స్ కానీ మనకి వర్మీ కంపోస్టు, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. వేప పిండి కానీ నేను ఇక్కడే తీసుకుంటానండి ఎక్కువ. మీకు కూడా ఇక్కడ వస్తే దగ్గరేనండి, బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. డిపోలో నుంచి దిగి రావచ్చు పల్లెటూరు వాళ్ళు. నిన్న ఒక అబ్బాయి అడిగాడు ఎక్కడక్క నర్సరీ అంటే, సరే వచ్చి చెప్దాంలే అని ఒకసారి నర్సరీ విజిట్ చేసి నేను ఏదన్నా తీసుకుంటాను, ఇది కూడా అడ్రస్ చెప్దామని వచ్చానండి ఇక్కడికి. నాకు ఆ ఫ్రూట్స్ మొక్కలు ఓకే. గోల్డెన్ సీతాఫలం, సిమ్లా యాపిల్, ఆవకాడో, వైలెట్ కలర్ మందారం, తమలపాకు, టర్కీ అంజీరా, మల్బరీ, స్వీట్ నారింజ. దగ్గర కోసం మీ ఫేస్ కనబడట్లేదు అనుకుంటా, వస్తుంది. ఇవండి మొక్కలు తెచ్చా కదా నర్సరీ నుంచి. ఇక కాయల తోట ఉన్నాయి. ఇది తీపి నారింజ ఏదో చెప్పింది, తీపి నారింజ, స్వీట్ ఆరెంజ్ అని చెప్పింది. అవకాడో, మన దగ్గర ఉన్న అవకాడో చనిపోయింది. మొన్న ఒక షార్ట్లో కూడా చెప్పాను మీకు, అది పెట్టానో లేదో. ఇదేమో అంజూరు, టర్కీ అంజూరు అంట. ఇదేమో ఏందబ్బా ఈ ఫ్రూట్స్ అండి, గుర్తొచ్చినప్పుడు చెబుతా. యాపిల్ మొక్క, ఇది మల్బరీ అండి, మల్బరీ. ఇక కాయల మీద ఉన్నాయని ఇచ్చింది, టక్కన గుర్తు రాదు. గోల్డెన్ సీతాఫలం అంటండి ఇది. ఇప్పుడు నాటుదాం అనుకుంటున్నా. ఇది ఒక వైలెట్ కలరు మందార, చిన్న పువ్వులు వస్తాయి, వైలెట్ కలరు. షార్ట్స్లో పెడతాం, మీకు పూలు కూడా పూసింది. ఈ మొక్కలన్నీ నాటుదామని చెప్పి. ఇదిగండి కంపోస్టు, పోయమ్మా కంపోస్ట్ అప్పుడు రెడీ చేసి పెట్టాము. మొన్న దొండపాదకి ఇచ్చాను కదా ఒక టబ్లోది. ఇక ఇదంతా అదిగో ఆ రోజు మనం కంపోస్ట్ చేసాం కదా, మొత్తం బాగా అయిపోయింది. రాళ్ళు తీయమ్మా, అది రాళ్ళు పెట్టేసుకో మళ్ళీ దాంట్లోకి. ప్రతి టబ్బుకి బెజ్జాలు ఉండాలని చెప్తుంటా కదండి, ఆ బెజ్జానికి మళ్ళీ రాయి పెట్టుకోవాలి. అది కొట్టారు. ఈ రెండింటికి బెజ్జాలు లేవండి, అందుకని తడిసి నీళ్లు పాక అది అట్లా ఉంది. బెజ్జాలు పెట్టాలి, మళ్ళీ అవి కడుక్కొని కిందకి తీసుకెళ్ళి బెజ్జాలు పెడతాం. ఇప్పుడు 4 మొక్కలు నాటి చూపిస్తా, అది కూడా బెజ్జాలు లేదు. భలే కంపోస్ట్ అయిందండి. ఈ 2 పక్కన పెట్టావుగా. వేప విత్తనాలు తెగ మొలిసినాయండి. రాళ్ళు తీసుకో, ఉంచులే, ఏం కాదులే, ఒక్కరు ఉంటే. బెజ్జం కాడ రాయి పెట్టేసి ఇప్పుడు నేను కింద బేర చెట్టు మొత్తం తీసేసానండి. ఉంచుతానన్నాను కొద్దిగా, మళ్ళీ తీసేసా. ఇంకా ఈ ఆకులు ఇప్పుడు ఎండాకులు అన్నీ గోతాలకు పెట్టుకొని కింద నుంచి పైకి తీసుకొచ్చాము. వేసి ఎట్లా పెట్టాలో మొక్క చూపిస్తాను. పారెత్తకరమ్మా.
ఇదిగండి మొత్తం పోసేసి కలదిప్పింది. ఇప్పుడు రాళ్ళు పెట్టి కొద్దిగా మట్టి రాళ్ళ మీద ఏమో కదలకుండా రాళ్ళు ముందు రాయి మీద మట్టి పెట్టుకుంటే ఇంకా అది కదలకుండా ఉంటుంది. ఇదిగండి వానపాము చూడండి. నాకేమో భయం. ఇదిగండి చూడండి ఎంతలా ఉందో. అన్నిట్లో వేసేసేట వాటి వరకు కత్తెయ్యి మట్టి. ఇది కూడా తేడాను పెడతావా? ఇది ఇప్పుడు 4 టబ్బులు మాకు చిక్కినాయండి. 4టికి అటు పెట్టు అవతలకి. ఇంకా కదిలీయకుండా ఇప్పుడు ఇటు నీ వెనక అది పెట్టుకో. ఒక పారేయి ముందు ఎంత వస్తుందో చూద్దాం. సదరంజి చాలే, మళ్ళీ ఆకులు పెట్టాలిగా అట్నే వాటికి కూడా. ఇట్లా మీ దగ్గర ఎండు ఆకులు ఏమన్నా చెట్లు కట్ చేసినవి ఏమన్నా ఉన్నా పడేయకుండా దాచి పెట్టుకోండి. గోతాలకు ఎత్తి పెట్టుకుంటే ఉంటాయి. ఇట్లా ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు మొక్కలు తెచ్చుకునే రోజులే కాబట్టి మొక్కలు ఏదైనా కొనుక్కొచ్చుకుంటే ఇట్లా వేసుకోవచ్చండి. ఇదిగో పచ్చి ఆకులు వేస్తున్నాను. మొన్న ఏదో కట్ చేసా, అవి కూడా దాంట్లోకి వేసేస్తా. సదరం చేసుకో మొత్తం. ఇదిగో పోతాము. ఇవికి కత్తి ఈ ఎండిపోయినాయండి. దాదాపుగా ఆకులన్నీ ఎండిపోయినాయి. సదరండి అట్నే వేయి అన్నిటికీ. మీకు వీడియో లెంగ్త్ అయినా మీకు అన్నీ అర్థం అవ్వాలని చెప్తున్నానండి. కొత్తగా మొక్కలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా ఇళ్ళల్లో వరకు చేసుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొక 4 ఆకులు ఏమో ఎండాకులు. అందుకని మొత్తం వివరంగా చెప్తున్నానండి. వీడియో కొంచెం లెంగ్త్ వచ్చినా కానీ మీకు అర్థం అవ్వాలి కదా అని. ఇంకో పిడికిడేమ్మా వెయ్యి. ఉన్నాయి కదా, బాగా కంపోస్ట్ అయ్యిద్ది. అవి మగ్గే కొంది అడుక్కుపోయిద్ది. జ్యోతి సైడ్కి పోని. ఇంకో పిడికిడి దీంట్లో కూడా పైన మళ్ళీ మట్టి వేస్తాం కదా నిండుగా. పెద్ద మొక్కలు కదా ఇప్పుడు పెట్టేది. ఇదిగో ఇటు సైడ్కి కూడా రాని. అక్కడ ఈ పక్క పడలా. ఇంకా కట్ తీసుకో అడి. ఈ బేర చెట్టు అన్నీ కట్ చేసాం కదా, దీనికి వేసేసేది మొత్తం. అదండి మొత్తం పట్టేటట్టుంది. అది బొప్పాయి ఆకులు కూడా కొన్ని కట్ చేసామండి బాగలేకపోతే. మనం మట్టి వేసేసరికి కొంచెం అయిపోద్ది, అడుక్కుపోద్ది. ఇది ఈ గోతంలో ఇది కూడా వేసి ఆ రెండింటికి యువతల దానికి ఆ మట్టి సాధనం అనుకురా. ఇప్పుడు అదిగండి ఆకులన్నీ పెట్టేసాము. 2 గోతాలు అయ్యి బిర్రుగా అదుముకొని తీసుకొచ్చాము ఈ బకెట్లోకి. 3టికి తీసుకొచ్చింది. ఒక పార చాలు. మొక్క పెట్టాక మళ్ళీ వేద్దామా. దాన్ని ఇప్పుడు సదరం చెయ్యి. ఆ సదరం చేస్తే తెలిసిద్ది. ఇంకొకటి ఏమన్నా ఒకరు పట్టిద్దాము. అదు ఇంకొకరు వెయ్యి. చుట్టూరు మట్టిని మధ్యలో గ్యాప్ పెట్టి మొక్క పెట్టుకోవాలి. చాలు చుట్టూరను మధ్యలో గ్యాప్ ఉండాలి. కనిపిస్తుందా అండి? టొంచు. ఇప్పుడు మొక్కకి చుట్టూరు మట్టి ఉంటుంది కాబట్టి మనం ఆ మట్టిని ఏం కదిలేయమండి, అది అంతే దిగేస్తాం కిందకి. అప్పుడు మీకు ఆ మట్టిలో నుంచి వేర్లు బయటకు వచ్చేసరికి ఆ మట్టి ఆకులు కొమ్మలు అన్నీ కంపోస్ట్ అయిపోద్దండి.
ఇక నా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కంపోస్టే. మనం ఎక్కువ ఇప్పుడు అసలు మట్టి కలపలా. మొన్నంతా వేపాకులు, కాయలు, విత్తనాలు, అదే వేప పుల్లలు, అరటికాయలు అంతా వేసాం కదా, మట్టి కొద్దిగా వేసాము. మంచి కంపోస్ట్ అయింది. దానికి కూడా వేసే ఒకసారి 2 బొచ్చులు అటు 2 బొచ్చులు ఇటు పార్లే. ఇది ఇంకా మిగిలితే ఇప్పుడు ఇవి చూడాలి. నేను ఇంకా డబ్బులు ఉన్నాయి, వాటిని చూసుకొని బెజ్జాలు పెట్టుకొని మిగతా మొక్కలు కూడా నాటుకుంటానండి. చాలు, సదరం చేయమ్మది. మధ్యలో గ్యాప్ పెట్టు. దానికి కూడా ఈ 2 పార్లు కలుపుతున్నా. ఇప్పుడు మీరు ఎవరైనా మొక్కలు తెచ్చుకొని ఉంటే, ఇప్పుడు నేను ఇది తీసుకొచ్చి కూడా దాదాపు 1 వారం అవుతుందండి. మన వాతావరణానికి అలవాటు చెయ్యాలంట. మనం డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకొచ్చి వెంటనే పెట్టకూడదంట మొక్కలు. ఒక రోజైనా కనీసం. కానీ మనకి గబగబా పెట్టేసుకున్న మన మట్టిలోకి సెట్ అయ్యేసరికి టైం పట్టిద్దంట. ఆ మొక్క కట్ చేయి, కవరు చివర్లు కట్ చేసి ఇవి పెట్టు, ఈ ఫ్రూట్స్ ఇవి పెడదాం ముందు. మినిమం 1 వారం రోజులండి. ఒకవేళ తొందర అనుకుంటే 4 రోజులన్నా ఆపాలంట. అట్లయితేనే మన వాతావరణానికి సెట్ అయ్యిద్ది. వాళ్ళు ఏంటంటే అన్నీ ఒక చోటే పెట్టేసి పైప్ తోటి వాటర్ పెడతారు కదా, ఒక దాంట్లో పడినా పడకపోయినా వాటి మధ్యలో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అదిగాక వాళ్ళు అంతను పెట్టేసేయటమే. అడుగు ఏమన్నా వస్తే కొద్దిగా తీయి, లేదంటే పెట్టుకుంటే ఇంక వదిలేసేయి. వద్దులేమ్మా, కదిలి బాకలే పెట్టేసి అట్ట పెట్టేసి సెంటర్ చూసి చక్కగా పెట్టు. గాలి అండి తెగ వస్తుంది గాలి. ఇప్పుడు మట్టి పోసి ఇంకా సరిపోద్దులే, మట్టి పారతోటి వేసేసి. అదిగండి ఇప్పుడు అట్ట పెట్టామా, ఇక ఆ వేర్లు అన్నీ వస్తున్నాయి బయటికి. ఇవి వచ్చే వేర్లన్నీ బయటకు వచ్చి ఈ మట్టిలోకి వచ్చేసరికి అది కూడా కంపోస్ట్ అయిపోద్దండి. అది నా పద్ధతి. ఇట్లా పెట్టుకుంటే మొక్కలు బాగా వస్తాయండి. ఇదిగో ఈ వానపామును కూడా వేసేయి. ఇది నిండుగా పోసేసాయి మట్టి. ఎందుకంటే మనం ఆకులు, కాడలు, కొమ్మలు అన్నీ వేసాం కదా, అవన్నీ ఎండేసరికి మనకి కంపోస్ట్ అయ్యే కొందికి మట్టి కిందకి దిగిద్దండి. మీకు మళ్ళీ 10-15 రోజులకి రోజు ఏదో వీడియోలో చూపిస్తూనే ఉంటాయి ఎట్లా ఉంటుంది ఏందనేది. దిగిపోద్దండి. ఇంకా కాస్త ఈ మట్టి అదు మొక్కను కూడా అదు కొద్దిగా చాలులే, ఇంకా బాదులే. దాంట్లో ఇంకొక మొక్క పెట్టు. ఇది తీసుకో. దానికి ఇంకొద్దిగా వెడల్పు చేయాలి, లావుగా ఉంది. స్వీట్ నారింజ అంటండి. ఇది కాయల మీదే ఉంది. ఇది 400 ఏమో పడిందండి. 450 చెప్పింది, 400. ఇది నేను నర్సరీ వీడియో అండి. ఇది నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా తీసాను. కొంతమంది ఎక్కడ తెస్తారా అంటే మీరు మొక్కలు బాగుంటున్నాయి మీ మొక్కలు అని అడిగారు. నేను ఇట్లా ఫలానా చోట తెస్తానంటే ఒక అమ్మాయి, మా వాళ్ళ అబ్బాయి అడిగారు ఎక్కడ ఉంటాయి అక్క, అది ఒక అడ్రస్ పెట్టు, అడ్రస్ చెప్పవా అని అంటే గడ్డి పీకేసి ఇటు పక్కకేసి పీకి. సరేలే, ఎవరికైనా కొంతమందికి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకైనా, మనం అంటే ఒంగోలు వాళ్ళకి, కొంతమందికి ఒంగోలు వాళ్ళకి కూడా తెలియదండి. తెలిసిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని ఉంటారు. తెలియని వాళ్ళకి కోసం ఈ వీడియో బాగా ఉపయోగపడిద్దండి. మీరు చివరి దాకా చూడండి. ఇంక పెట్టమ్మా, పెట్టి చూద్దాం. వాళ్ళ దగ్గర మంచి మంచి మొక్కలు ఉంటాయండి. మొక్కలు కూడా మంచిగా బ్రతుకుతున్నాయి. నాకు నమ్మకం కలిగింది అక్కడ. అందుకు చాలులే, మట్టి పోయి కిందకు పోద్దులే, మట్టి వేసేసి.
వీడియోలో చూపించానండి. నర్సరీలో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. మామిడి చెట్లు 1000 రూపాయల పైనే చెప్పింది, కానీ మనకి ఉన్నాయి కదా మామిడి చెట్లు అని చెప్పి నేను అవి తెచ్చుకోలేదు. ఇంక ఇవి తీసుకొచ్చుకున్నా. ఆ గోల్డెన్ సీతాఫలం అని చెప్పింది, అది వేరే వాళ్ళ ఛానల్లో చూశాను ఇంతకుముందు. బాగుందని చెప్పి తెచ్చుకున్న, దొరికింది. పోయినసారి వెళ్ళినప్పుడు అడిగితే లేవా ఆంటీ తెచ్చి పెడతాలే అంది. ఇది ఒకటి యాపిల్. టర్కీ అంజూరు కూడా ఎప్పటి నుంచో ఎత్తుక్కుంటున్నా, దొరకలే. ఇప్పుడు దొరికితే తెచ్చేసుకున్నా. ఇంకా మనం అనుకున్న మొక్కలు దొరికినప్పుడు తెచ్చుకోవటమేనండి. ఈసారి తీసుకోవచ్చులే అనుకుంటే మళ్ళీ ఉండవు. కవరు తీసేయమ్మా. చుట్టూరు మొత్తం అదేనట్టు చెయ్యి. మళ్ళీ 4 రోజులు ఆగి మనం నీళ్ళు పోస్తూ ఉంటే కొంచెం అణుగుతూ ఉంటుందండి. ఏం గబ దానికి కూడా పెట్టేసేయి. ఇంకా 2 మొక్కలు తీసుకో. ఆ మొక్కలు పెట్టు ముందు. ఇది అది పెట్టేసి అల్లది అది ఒకటి పెట్టు. 2 కట్ చేసుకొని ఎత్తుకెళ్ళి అంటే పెట్టేసి తర్వాత మట్టి 2 ఒకసారి వేసేసి గబక్కన. ఇప్పుడు ఈ పద్ధతి పెట్టుకోవచ్చండి. ఎందుకంటే నేను చెప్తుంటా కదా, ఇప్పుడు మనకి మిద్దె తోట పెరిగే కొంది ఇట్లాంటి కలుపులు లాంటివి తీసేసుకుంటాము. ఇవి కూడా ఒక గోతానికో బకెట్కో వేసి పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఇటు పీకేస్తాము, మనం నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మన ఎరువులు ఏమి లేవు, లిక్విడ్స్ ఏమి లేవు అనుకున్నప్పుడు ఒక 10 టబ్బుల్లో కాస్త దొరికిందనుకోండి, నీళ్ళల్లో వేసి పెట్టుకొని 2-3 రోజులు ఉంచేసి మొక్కలకు పోసేసుకోవచ్చు. మనకు ఆ ఎరువులు ఉన్నాయి అంటే ఇదంతా ఒక గోతానికో బకెట్కో వేసి పెట్టండి ఇట్లా పీకి. ఇది 10 రోజుల్లోనే అణిగిపోతుంటుంది. అది మనకి మళ్ళీ ఇప్పుడు నేను చేసిన పద్ధతిగా పెట్టుకోవచ్చు. మొక్కలు కొంచెం సగం పడ ఎండినా కూడా మనకు మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. మొక్క ఎదిగే కొంది మన దగ్గరకు వచ్చి సెట్ అయ్యి ఇక ఏర్లు పక్కకు వస్తున్నాయి అనుకున్నప్పటికీ అది కంపోస్ట్ అయిపోద్దండి. ఇది ఒక పద్ధతి అండి. డైరెక్ట్గా మనం మట్టి వేసుకొని పెట్టుకోవటం ఒక పద్ధతి. అంటే మట్టి నేనేందంటే ఇంతకుముందు వరిపొట్టు తెచ్చుకొని వరిపొట్టు మట్టి ఇంకేంది నాకు అసలు పేడ ఎరువు దొరకలేదండి. అప్పుడు టీ పొడి తెచ్చేవాడు అంకులు. టీ పొడి, ఉల్లిపొట్టు, అరటికాయలు. ఫస్ట్లో అయితే అసలుకి బిల్డింగ్ మీద నేను కొత్త మొక్కలు తెచ్చి పెట్టుకున్నప్పుడు అదేంది వరిపొట్టును మట్టి కలిపేసి పెట్టేశానండి మొక్కలు ముందైతే. ఎందుకంటే నేను కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తాను కదా, అవి ఇస్తూ ఉంటే కొన్నాళ్ళకి సరిపోద్ది. మనకి ఇంట్లో అరటికాయ తొక్కలు అవి వస్తుంటాయి, ఇవన్నీ మనం వేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ముందైతే అట్ట కలుపుకొని మట్టి పెట్టుకున్నా. ఒక్కొక్క పెద్ద బస్తాలు ఇచ్చేవాళ్ళండి. బాగా మన నడువులు ఎత్తున వస్తుంది, పెద్ద బోరాల్లాగా. 150 రూపాయలు తీసుకున్నారండి ఒక్కొక్క బస్తా. అట్లా అప్పుడు 2 అంకులు తీసుకొచ్చేవాడు. ఆ మట్టి నేనే కలుపుకున్నా. అప్పట్లో ఫస్ట్లో ఈ అమ్మాయిని కూడా నేను పిలవలేదు, నేనే కలుపుకున్నా. పాత వీడియో ఉంది నేను కలిపింది. అది ఇప్పుడు ఏం పెడతానులే, వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ అదంతా. కాకపోతే ఎప్పుడైనా చూపిస్తే ఒక డ్రమ్ములో అట్లా కలుపుకున్నదే ఉందండి ఇక్కడ. ఆ డ్రమ్ములోది ఇంకా సగం ఉంది. అంతా కలిపి పెట్టుకున్నా. ఇక్కడ ఒక మండలాగా వేయించుకున్నా. అప్పుడు ఎర్రమట్టి బస్తాలు తెచ్చుకొని మేము కింద తోలిచ్చుకున్నాము. వెనక దొడ్లో పోపించి పైనేమో మనుషులను పెట్టి బస్తాలకు ఎత్తించుకొని ఆడ కొవ్వ ఇక్కడ కొవ్వ ఈ 6 డ్రమ్ములు ఉంటాయి నా దగ్గర. 6 డ్రమ్ముల్లోకి నిండా పోపించుకున్న పనోళ్ళను పెట్టుకొని. ఇక అప్పుడు కాస్త నేను కలుపుకుంటా, అంకుల చేత అది తెప్పించుకుంటా. తర్వాత ఉల్లిపొట్టు అరటికాయలు దొరుకుతూ వచ్చినాయి. అక్కడి నుంచి మళ్ళీ అవి కలుపుకుంటా వచ్చాను. అవి వచ్చిన దగ్గర నుంచి కొంచెం అమ్మాయిని పిలుస్తున్నా. అంతకుముందు నేనే చేసుకున్నా. ఏమో అప్పుడు అమ్మాయి వచ్చేది నాకు తెలియదు. ఒకసారి అడిగింది, ఆంటీ పని ఏమన్నా ఉంటే చెప్పండి వస్తాను అంది. సరేలే అని ఇంకా అప్పటి నుంచి అమ్మాయిని పెట్టుకున్నాను. ఇంకా కతే చుట్టూరు వేసేసాయి, టబ్బు చుట్టూరు అంచులు అమ్మటేసి. ఓకే అండి, మీకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ మీకు ఇప్పుడు తెచ్చుకుంటే, ఇప్పుడు తెస్తారు కదా అందరు మొక్కలు, గులాబీ మొక్కలు అంటే చిన్న టబ్బులకు నాటుకోవాలి ఎట్లాగా అంటారా? ఇవన్నీ ఇట్లా చిన్న కుండీలకి దీంట్లోకి ఇట్లా కంపోస్ట్ చేసుకోండి.
అంతంత వేయండి ఆకు, కొద్దిగా ఆకు. కోకోపీట్ దొరికితే కోకోపీట్ తెచ్చుకోండి, లేకపోతే వరిపొట్టు ఈజీగా దొరికిద్ది, తక్కువలో వచ్చిద్ది. చుట్టూరు అది వేయమ్మ, ముందు చుట్టూరుకు బాని, అంచులమ్మటికి బాని. కోకోపీటు, కొద్దిగా ఇసుక, మట్టి, ఇంకా ఎరువు ఏదన్నా మీకు దొరికితే అందుబాటులో ఉంటే బర్రెల ఎరువు తెచ్చుకొని అది కూడా పచ్చిది వేయకుండా కొంచెం మగ్గనియండి. ఫస్ట్ అది మగ్గాలి అనుకొని మనకు టైం పట్టుద్ది అనుకుంటే ముందైతే ఆ వరిపొట్టు మట్టి కలిపి పెట్టేసుకోండి మొక్కలు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. ఇసుక వేయండి కొద్దిగా, అట్లా కలిపేసి పెట్టుకోండి. అట్లా చిన్న చిన్న వాటికి కూడా మాదిరిగా కొద్దిగా ఆకులు ఉంటే వేసుకోవటం అట్లా చేయండి. సరే అండి, ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంకేదైనా కొరవ ఉంటే, వీడియో లెంగ్త్ అయిపోతుంది. ఓకే, అయిపోయింది. ఇంకా దానికి వాటర్ ఇచ్చేస్తానండి, అవి తర్వాత నాటుకుంటాను. బాయ్ అండి, ఉంటానండి.